హాయ్ గాయ్స్! నాకు ఈసారి కునాఫా చాక్లేట్ తినాలనుంది. సో, ఇంకెందుకు లేట్ అని బ్లింకిట్‌లో ఆర్డర్ చేసేసా. ఈ చాక్లేట్ కాస్ట్ వచ్చేసి రూ. 525 అండి. నాకు డెలివరీ చార్జెస్‌తో కలిపి 550కొచ్చింది. వచ్చాక అనుకున్నా అసలెందుకు ఆర్డర్ చేశానురా బాబోయ్! అని. అసలెందుకు ఈ కునాఫా చాక్లేట్‌ని అంత హైప్ ఇచ్చారు? నాకర్థం గాదు. నాకైతే అసలు టేస్ట్ అంత నచ్చలేదే. ఇట్లా కునాఫా చాక్లేట్ మీద డిజైన్ ఉంటదనేసి ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి ఓపెన్ చేశాను. కాకపోతే దాని మీద డిజైన్ లేదు. పోనీలే టేస్ట్ అయినా బావుంటదని అనుకుంటే, ఆ టేస్ట్ గూడా అసలు నచ్చలేదండి నాకు. లోపల అది కునాఫా స్టఫ్ అంతా బానే ఉంది. మంచిగానే ఫిల్ చేషిర్రు. మంచిగా క్రంచీగుంది. బట్ స్టిల్ ఐ డోంట్ నో నాకసలు టేస్ట్ నచ్చలేదు. యాక్చువల్లీ నేను చాక్లేట్స్ లవర్‌ని. నేను ఎట్లాగున్నా తినేస్తా. కానీ ఇదైతే నేను తినలేకపోయినా. ఐ డోంట్ నో వై బికాస్ ఆఫ్ ద స్టఫింగ్ లేకపోతే ఔటర్ లేయర్ చాక్లేట్ కొంచెం డార్క్ చాక్లేట్ కైండ్ ఆఫ్ ఉందసలు నాకు నచ్చలేదెందుకో. ఇంతకుముందు నేను డీపీ ఫుడ్స్‌లో పికిల్స్‌తో పాటు వాళ్ళ కునఫా చాక్లేట్ ఆర్డర్ చేశాను. ఇంకా అది బావుందండి కంపారిటివ్‌లీ. నాకది బా నచ్చింది దీనికంటే. ఇది ఒరిజినల్ కునాఫా చాక్లేట్ కాకపోవచ్చు. కాకపోతే ఆ బాక్స్ మీద వాడు ఒరిజినల్ కునాఫా అనే క్లెయిమ్ చేశాడు. అందుకని చెప్పి 550 పెట్టి కొన్నాను. ఇంకోసారి ఇట్లాంటి స్టంట్స్ చేయొద్దని చెప్పి చాలా గట్టిగా అర్థమై